సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు దోపిడీకి పచ్చజెండా ఊపింది కూటమి ప్రభుత్వం. మరో 10 ఏళ్లు పీపీపీ దోపిడీకి లైసెన్స్ ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. 8 ఆసుపత్రుల్లో పీపీపీ పద్ధతిలో స్కానింగ్ సేవలను తమ వారికి కట్టబెట్టడానికి పరుగులు పెడుతోంది. అంతేకాదు 10 ఏళ్ల తర్వాత మరో 5 ఏళ్లు కాంట్రాక్టు పొడిగించేలా టెండర్ నిబంధనలను రూపొందించింది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ ఆస్తులు నిధుల్ని అందినంత దోచేయడానికి ప్రభుత్వ పెద్దలు పీపీపీని ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుండగా తాజాగా 10 ఏళ్ల పాటు 8 ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలకు పీపీపీ పద్ధతుల్లో టెండర్లు పిలిచింది వైద్యశాఖ. పలు ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ కాలపరిమితి ముగుస్తూ ఉండడంతో పాటుగా కొత్తగా కొన్ని చోట్ల స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం కమిషన్ల కోసం పీపీపీ విధానానికి మళ్లీ జై కొట్టారు. ప్రస్తుతం 100 కోట్లకు పైగా విలువైన సిటీ స్కాన్ల కాంట్రాక్ట్ను అస్మదీయుడికి కట్టబెట్టేందుకు వారికి తగినట్లుగా నిబంధనలతో ప్రభుత్వ పెద్దలు టెండర్లకు డాక్యుమెంట్ రూపొందించినట్లు సమాచారం. పెద్ద ప్రాజెక్టులన్నీ అయిన వారికే దక్కేలా చేసేందుకు టెండర్లలో క్వాలిటీ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. 108, 104 టెండర్లలో QCBS ఆధారంగానే కనీస అనుభవం లేని సంస్థకు 1000 కోట్ల కాంట్రాక్ట్ వెళ్లేలా చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఓ సంస్థతో కుమ్మక్కైన ప్రభుత్వ పెద్దలు దానికే కాంట్రాక్ట్ దక్కేలా టెండర్ నిబంధనలు రూపొందించారని వైద్యశాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైద్య రంగంలో ప్రైవేట్ వ్యక్తులు సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలోని అన్ని సేవల్ని బలోపేతం చేసేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరులో సిటీ MRI, కడప GGHలో సిటీ స్కాన్ సేవల్ని జగన్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇక మిగిలిన ఆసుపత్రుల్లో కాంట్రాక్టర్ల గడువు ముగిసినప్పుడు మళ్లీ కొత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రణాళికలు రచించారు. కానీ ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణ తమ బాధ్యత కాదన్నట్టుగా కూటమి ప్రభుత్వం పీపీపీ దోపిడీ ప్రాజెక్టులకే ప్రాధాన్యతనిస్తోంది.